కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వ్యవహారంలో నిందితులు కటకటాల పాలయ్యారా? శ్రీ గణేష్ అనుమానంపై ఇంకా లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? ప్రస్తుతానికి ఈ కేసులో రిలీఫ్ దొరికిన ఏనాటికైనా చిక్కులు తప్పవా? శ్రీ గణేష్ పై దాడికి ఎత్తించిన వారు అసలెవరు? శ్రీ గణేష్ ను దాడి వెనుక కుట్రకోణం దాగి ఉందా? నిందితుల విచారణలో పోలీసులకు అసలు వారేం చెప్పారు? ఈ కేసులో గొల్లకిట్టు పాత్ర లేదని అసలు క్లీన్ చిట్ వచ్చిందా? అదే సేమ్ మెన్షన్ చేశాడు, బట్ తనకు కొందరి మీద అనుమానం ఉందన్నట్టు చెప్తా ఉన్నాడు. ఎమ్మెల్యే ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఇంకా గ్రౌండ్ వర్క్ మొదలెట్టి చెక్ పెట్టబోతున్నారా? రౌడీయిజానికి రాజకీయానికి చాలా తేడా ఉందంటూ నిరూపించబోతున్నారా? శ్రీ గణేష్ పై దాడికి ఎత్తించిన వారంతా ఎక్కడి వారు? ఎమ్మెల్యే వాహనం అని తెలిసినా వచ్చారా? తెలియకనే అడ్డు తగిలారా? వాచ్ ఫోకస్. శ్రీ గణేష్ కేసులో కొత్త ట్విస్ట్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నం కేసులో చిక్కుముడి వీరింది. శ్రీ గణేష్ అనుమానంతో 2 రోజుల పాటు వారిని విచారించిన పోలీసులు ఇది వేరే కథ అంటూ తేల్చేశారు. ఇక అసలు విషయానికి వస్తే, మాణికేశ్వర్ నగర్ లో బోనాల జాతరకు వెళ్లిన శ్రీ గణేష్ ను ఆర్టీసీ ఆసుపత్రి వద్ద 10 బైకులపై వచ్చిన యువకులు అడ్డగించి దాడికి యత్నించారంటూ ఓయి పోలీస్ స్టేషన్ లో రాత్రి 9:30 20వ తేదీన ఫిర్యాదు చేశారు. అయితే అంతకుముందు గొల్లకిట్టు అలియాస్ కృష్ణ యాదవ్ తో మనస్పర్ధలు ఉండడంతో అతని పాత్ర ఉండవచ్చన్న అనుమానం పడ్డారు. అందుకు తగ్గట్టుగా పేరును చెప్పి విచారణ లోతుగా చేయాలంటూ పోలీసులు ఉన్నతాధికారులకు సూచించారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు క్రైమ్ నంబర్ 318/2025 గా నమోదు చేసి US 126 క్లాస్ 2, 324 క్లాస్ 4, 115 క్లాస్ 2, 132 R/W 190, 304 R/W 62 BNS ఆఫ్ OUCTPS లో కేసు నమోదు చేశారు. చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు గాలించిన పోలీసులు వీరిచ్చిన ఫోటోతో సరైన మొఖాలు కానీ వాహనం నెంబర్ కానీ లేకపోవడంతో ఇక ఈ ఫోటోలో ఉన్న షెట్ బైక్ల ఆధారంగా సీసీ కెమెరాలు వారి ఆనవాళ్లు కనిపెట్టారు. 3 టీంలలోకి రంగంలోకి దించిన పోలీసులు చివరి అందులో 8 మందిని పట్టుకున్నారు. 3 బైకులపై వచ్చిన వారుగా వారిని అనుమానించిన పోలీసులు వాహన నెంబర్ ఆధారంగా వారిని పట్టుకోగా వారిని అదుపులో తీసుకుని 2 రోజుల పాటు పలు రకాలుగా విచారించారు. విచిత్రం ఏమిటంటే వారంతగా దాదాపుగా 25 ఏళ్ల లోపు యువకులే కాగా ట్రాఫిక్ లో తమను దాటుతూ సైరన్ కొట్టడంతో మత్తులో వారిని అడ్డగించి గొడవకు దిగామే తప్ప వారితో తమకు ఎటువంటి పాత గొడవలు కానీ వెనకుండి ప్రోత్సహించిన వారు కానీ లేరని చెప్పడంతో ఇక వారి ఫోన్ డేటాను కూడా పరిశీలించిన పోలీసులు శ్రీ గణేష్ అనుమానించినట్లుగా ఇక్కడ ఏం లేదని తేల్చినట్లుగా సమాచారం కాగా కేవలం సైరన్, ట్రాఫిక్ జామ్ తో ఇలా అడ్డుకొని గొడవ దిగినట్లుగా తెలిసింది. వారందరూ దాదాపుగా ఉప్పల్, అంబర్పేటకు చెందిన వారుగా తేలగా కేవలం న్యూసెన్స్ కేసుగా పరిగణలోకి తీసుకుని వారికి స్టేషన్ బెయిల్ పై పంపించేశారు. అరెస్ట్ అయిన వారిలో తరుణ్, ప్రకాష్, సోను, కరణ్, నరేష్, మనీష్, గణేష్, చందులు ఉండగా చాలా మంది చిన్న కూలీ పనులు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసే చిన్న స్థాయి వారుగా తెలిసింది. ప్రస్తుతానికి ఎటువంటి అనుమానాలు లేకపోవడంతో వారిని 2 రోజుల విచారణ అనంతరం నిన్న సాయంత్రం స్టేషన్ బెయిల్ పై పంపించేశారు. ప్రస్తుతానికి ఈ కేసులో శ్రీ గణేష్ అనుమానించినట్లు ఆధారాలు లేకపోవడంతో ప్రస్తుతానికి స్టేషన్ బెయిల్ తో పోలీసులు పంపించివేయగా శ్రీ గణేష్ మాత్రం ఏనాటికైనా ఆయనతో ప్రమాదమేనంటూ పోలీస్ దృష్టిలో ఈ వ్యవహారాన్ని మార్కు చేసి పెట్టుకోగా ఏది ఏం జరిగినా తనపై నోరు పారేసుకున్న గొల్లకిట్టు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని తానేంటో నిరూపించుకునేందుకు ఇక పక్కా ఆధారాలతో ఏనాటికైనా రౌడీయిజానికి రాజకీయానికి సరిపోదంటూ నిరూపించేలా కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం కాగా ఆట ఇప్పుడే మొదలైంది. ఇక తన జోలికొస్తే మామూలుగా ఉండదంటూ ధీమాగా ఉండడం విశేషం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ రథసారథి, డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లిన కేటీఆర్ పై ఆ భగవంతుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మాలాంటి ఎంతో మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం. శుభాకాంక్షలు తెలుపుతున్న వారు గజల నగేష్, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. రథసారథి జన్మదినం సాక్షిగా ఆ నేత తన బలాన్ని పెంచుకుంటున్నారా? ఒక్కో నేతను కలుపుకుంటూ ఇక కంటోన్మెంట్ నాయకత్వ పగ్గాలు చేపట్టడానికి ఐకమత్యంతో ముందుకు సాగుతున్నారా?
కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి గజ్జల నగేష్ తానేంటో నిరూపించుకున్నారా? అందరూ అధినేత వైపు చూస్తుంటే ఆయన మాత్రం వృద్ధులతో గులాబీ రథసారథి జన్మదిన వేడుకలను నిర్వహించి వారి ఆశీస్సులను అందుకున్నారు. వారికి తన వంతు సహాయం అంటూ అడుగు బయట పెట్టలేని వృద్ధులకు బెడ్లోనే వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేసి వారి అభినందనలు అందుకున్నారు. నేను ఒక్కడిని కాదు, నా వెంట బీఆర్ఎస్ బలగం కూడా ఉందంటూ నిరూపించుకొని నాటి గులాబీ పార్టీ వెలుగులను నేడు మరలా వికసింపజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ చేసిన సేవా కార్యక్రమాలపై నేటి ప్రత్యేక కథనం. రాబోయే రోజుల్లో తిరిగి కేసీఆర్ గారిని సీఎం చేసే దానిలో ప్రముఖంగా మరి కేటీఆర్ అన్న గారి యొక్క పాత్ర, వారి యొక్క పనితనం ఉండాలని, తప్పకుండా కేటీఆర్ గారు ఆలోచిస్తున్న అన్ని విధానాలు సంకృతంగా మరి విజయవంతం కావాలని, నిండు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాము. గులాబీ పార్టీ రథసారథి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు వేడుకలను బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ పాత నేతలను కలుపుకొని వారితో కలిసి వేడుకలను నిర్వహించడంతో పాటు ప్రభుత్వం మారినంత మాత్రాన తమ ఆప్యాయత అనురాగాలు సేవా కార్యక్రమాల్లో ఎటువంటి మార్పు లేదని వృద్ధాశ్రమంలో వారికి తన భరోసాను అందించారు. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన చేసిన సేవా కార్యక్రమాల పట్ల వృద్ధులు సంతోషం వ్యక్తం చేయగా మీ ఆశీస్సులు అందితే చాలంటూ వారికి తన వంతు సహాయ సహకారాలంటూ అందించారు. అంతటితో ముగించకుండా అన్నదాన కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించి మా బాస్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేలా ఆశీర్వచనాలు అందించాలంటూ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగారు. ముందుగా కంటోన్మెంట్ కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో గతనాటిలాగే ఈసారి అంతకు రెట్టింపు 5 లక్షల రూపాయలు వెచ్చించి వారికి కావలసిన వైద్య పరికరాలతో పాటు ట్రైసైకిల్స్ ను పంపిణీ చేశారు. ఆక్సిజన్ కనెక్టర్, సెక్షన్ మానిటర్లు, వీల్ చైర్లు, నెలకు సరిపడా డ్రైపర్లు, కాటన్ రోల్స్, మెడిసిన్స్ ను 5 లక్షల రూపాయలతో కొనుగోలు చేసి వారికి అందించారు. వాటిని నేరుగా వారికి పంపిణీ చేయడంతో పాటు ఫౌండేషన్ లోని వృద్ధులకు పండ్లను పంపిచేసి వారితో కలిసి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని సంబరాలను నిర్వహించారు. వారి నోటిని తీపి చేసి ఆశీర్వచనాలను కేటీఆర్ కు అందించాలంటూ కోరారు. అనంతరం 7వ వార్డుతో పాటు బౌండా డివిజన్ లో కేటీఆర్ పేరు మీద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరి ఆకలి తీర్చి వారి అభినందనలు అందుకోవడంతో పాటు మొక్కలు నాటి స్టూడెంట్స్ కు బుక్స్ పంపిణీ చేసి గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా తన వంతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందంటూ తెలియజేశారు. ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి 5 లక్షల రూపాయలతో కూడుకున్న ఇక్కడ అన్నిటి కూడా వీరు ఏవేవైతే అడిగినారో వీళ్ళకు రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో డైపర్స్ అయితే దుప్పట్లు అయితే అన్నిటిని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, మాజీ కార్పొరేషన్ మెంబర్ నరసింహముద్రాజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, శ్యామ్, పనాస సంతోష్, సాయి కిరణ్, సత్యనారాయణ గౌడ్, కరుణాకర్ యాదవ్, గణేష్, సాయి కిరణ్ తో పాటు శివతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా జరుపుకుంటున్నాము. ఈ యొక్క మంచి కార్యక్రమం చేసినటువంటి గజ్జల నాగేష్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అదే గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని గజ్జల నగేష్ అందించిన సహాయంపై సహాయం పొందిన వారితో పాటు ఆయన వెంట నడిచిన నేతలు కూడా సంతోషం వ్యక్తం చేయగా ఇక కంటోన్మెంట్ లో తన బలాన్ని పెంచుకుంటూ నేతలందరినీ ఒకటి చేస్తూ వారి సహకారం అందుకుంటూ గజ్జల నగేష్ ముందుకు సాగుతుండడం విశేషం. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కక్షపూరితంగా తొలగించారని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫ్లెక్సీలు మాత్రం చెక్కు చెదరకుండా కార్యక్రమాలు పూర్తయినా అలానే ఉంటాయంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని బన్సిలాల్పేటలోని సెయింట్ ఫెలోమినా పాఠశాలలో సైకిల్ పంపిణీకి తలసాని ఏర్పాటు చేశారు. కార్యక్రమంకు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ను ఆహ్వానించగా తలసాని ఆహ్వానంతో గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సంతోష్ కుమార్ పాల్గొన్నారు. విద్యార్థులకు సైకిళ్లతో పాటు తరగతి గదులకు కావాల్సిన సామగ్రిని పంపిణీ చేశారు. హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్ కు మాత్రమే చెందుతుందని గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తలసాని తెలియజేశారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈ రోజు క్రైస్తవ బిడ్డలే కాకుండా అన్ని సమాజానికి సంబంధించిన అందరి బిడ్డలు కూడా ఈ స్కూల్లో చదువుకుంటారు. కాబట్టి ఇటువంటి గొప్ప చర్చిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కేటీఆర్ గారి అభిమానులు ఎక్కడ చూసినా కానీ బ్రహ్మాండంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వారందరూ కూడా శుభాకాంక్షలు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు, పోలీస్ శాఖ అధికార యంత్రాంగం సంయుక్తంగా పర్యటించారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై నిలుస్తున్న వరద నీటితో వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించేలా అధికారులు పర్యటన చేపట్టారు. బోర్డు సీఓ మధుకర్ నాయక్ నేతృత్వంలో ట్రాఫిక్ నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి, ఏసీపీ శంకర్రాజుల పర్యవేక్షణలో బోర్డు అధికార యంత్రాంగంతో కలిసి మ్యాన్ హోల్స్, ఓపెన్ నాలాలను పరిశీలించారు.
వర్షాల కారణంగా వరద నీరు రోడ్డుపై నిలుస్తుండటంతో ట్రాఫిక్ కు అంతరాయంతో పాటు వాహనదారుల ఇబ్బందులను తొలగించడమే ప్రధాన లక్ష్యంగా అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. కంటోన్మెంట్ బోర్డు అధికారులు, పోలీసు విభాగం, అధికార యంత్రాంగం వర్షంలో సైతం గొడుగు పట్టుకొని పర్యటించి వరద నీరు నిలిచిపోతున్న ప్రాంతాలను పరిశీలించారు. కార్ఖానా ప్రధాన రోడ్లోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో రోడ్డుపైనే వరద నీరు భారీగా నిలిచిపోతుండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వరద నీరు సాఫీగా వెళ్లేలా మార్గాలను అన్వేషించేలా పోలీసు విభాగం అధికారులు కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సీఓ మధుకర్ నాయక్, ఇంజనీరింగ్ విభాగం అధికారి ఉమాశంకర్, తరుణ్ తో పాటు పోలీసు విభాగం అధికారులు, నార్త్ జోన్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శంకర్రావు, లా అండ్ ఆర్డర్ తిరుమలగిరి ఏసీపీ రమేష్లతో పాటు 5వ వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు తేలికుంట సతీష్ కుమార్ గుప్తాలు వరద నీరు నిలిచిపోతున్న ప్రాంతాన్ని సందర్శించారు. కార్ఖానా మెయిన్ రోడ్డుతో పాటు వాసవినగర్, విక్రంపురి కాలనీ తదితర ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ నాలతో పాటు మ్యాన్ హోల్స్ ను పరిశీలించారు. భారీ వర్షం కురిస్తే వరద నీరు నిలిచిపోకుండా సాఫీగా వెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు. కొన్ని ప్రాంతాలలో నాలా పూర్తిగా కబ్జాకు గురి కావడంతో వర్షపు నీరు నిలిచిపోతున్నట్లుగా అధికారులు గుర్తించారు. హైడ్రా సహకారంతో నాలాలపై వెలిసిన నిర్మాణాల తొలగింపుపై బోర్డు అధికారులు దృష్టి సారించారు. వర్షాకాలంలో వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి పెట్టిన అధికార యంత్రాంగం వరద నీరు నిలిచిపోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వర్షంలోనూ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ పూర్తి చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ తడవకుండా గొడుగు పట్టుకుని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భానుక నర్మద మల్లికార్జున్ నిర్వహించారు. కంటోన్మెంట్ 4వ వార్డు శివ అరుణ్ కాలనీ పిట్టబస్తీలో సుమారు 22 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులను నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ ప్రారంభించారు. బోర్డు నిధులతో అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరుగుతుందని భానుక నర్మద మల్లికార్జున్ తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో శివ అరుణ్ కాలనీ అధ్యక్షుడు సీఎం ప్రకాష్ రావు, బీజేపీ వార్డు అధ్యక్షుడు సచిన్ కనిక్, సీనియర్ నాయకులు టోపీ శంకర్, కన్వీనర్ విజయానంద్, నాగభూషణ్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సీసీ రోడ్డు ఇనాగ్రేషన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. దానికి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కలిసి, అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మేము ఉంటామని తెలియజేస్తున్నాం. ప్రతి సమస్యను నా దృష్టికి తీసుకొస్తుంది. ఏ వార్డుల మా ప్రెసిడెంట్లు కానీ, కన్వీనర్లు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ, సీనియర్లు, జూనియర్లు అందరూ కలిసి మనం ప్రజలకు మంచిగా మేలు చేసే విధంగా ఉండాలి మేడం అనేసి నన్ను కూడా వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు. బోనాల జాతరకు బాలంరాయ్ శ్రీ దండుమారమ్మ దేవాలయం ముస్తాబవుతుంది. ప్రతి సంవత్సరం దండుమారమ్మ దేవాలయ బోనాల జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని దండుమారమ్మను దర్శించుకుని పూజలు నిర్వహిస్తూ మొక్కులు తీర్చుకుంటుంటారు. దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రమోద్ కుమార్, ప్రవీణ్ కుమార్ల సారథ్యంలో నిర్వహించే పలహార బండి ఊరేగింపులో అతిరథ మహారథులు పాల్గొని సరికొత్త వనను తీసుకొస్తుంటారు. దీంతో ప్రమోద్ కుమార్, ప్రవీణ్ కుమార్ల సారథ్యంలో నిర్వహించే పలహార బండి ఊరేగింపుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బోనాల జాతర వచ్చిందంటే 3వ వార్డు బాలంరాయ్ అన్నానగర్ ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపిస్తుంటుంది. ప్రతి సంవత్సరం శ్రీ దండుమారమ్మ బోనాల జాతర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని దండుమారమ్మ ఆశీర్వాదాలు పొందుతారు. ఆదివారం ప్రారంభమయ్యే దండుమారమ్మ దేవాలయ బోనాల జాతర ఏర్పాట్లను ఆలయ ఈవో రవికుమార్ పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. దారి పొడవున విద్యుత్ దీపాల ఎల్ఈడీ లైట్ల సెట్టింగ్లతో పాటు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీ దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరకు ప్రత్యేక హైలైట్ గా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మాజీ సెక్రటరీ ప్రమోద్ కుమార్, సీనియర్ నాయకుడు ప్రవీణ్ కుమార్ల ఆధ్వర్యంలో నిర్వహించే పలహార బండి ఊరేగింపు ప్రత్యేక హైలైట్ గా నిలుస్తుంది. ప్రమోద్, ఆయన సోదరుడు ప్రవీణ్ల ఆధ్వర్యంలో నిర్వహించే పలహార బండి ఊరేగింపును తిలకించేందుకు పెద్ద ఎత్తున కంటోన్మెంట్ ప్రజలతో పాటు నగర నలుమూల నుంచి ప్రజలు తరలివస్తుంటారు. బ్యాండ్ బాజాలతో పాటు ఎల్ఈడీ లైట్ల సెట్టింగ్లు, అమ్మవారి రూపంలో కళాకారుల ప్రదర్శనలు, పోతరాజుల విన్యాసాలు, అఘోరల ఆటపాటలు, అలా ఎన్నో రకాల ప్రదర్శనతో పలహార బండి ఊరేగింపును కొనసాగిస్తుంటారు. దీంతో బాలంరాయ్లో నిర్వహించే పలహార బండి ఊరేగింపుకు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈ సంవత్సరం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రముఖ నటులు సైతం పలహార బండి ఊరేగింపులో పాల్గొననున్నారు.
ప్రమోద్ ఆహ్వానం మేరకు ప్రముఖ బాలీవుడ్ నటుడు ఠాకూర్ అనూప్ సింగ్ పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొనేందుకు రానున్నట్లు తన సందేశాన్ని ప్రమోద్ కు అందజేశారు. అందరికీ నమస్కారం. నేను మీ ఠాకూర్ అనూప్ సింగ్. శ్రీదేవి దండమురి అమ్మ బోనాలు జత్ర బలంరాయ్ సికంద్రాబాద్ की Palharam Bandi program is organized by Pramod Anna on 27th of July, which is Sunday at 7:30 p.m. The Jatra is happening at Balamrai Contentment Pump House, Sikandrabad. I'm so excited to meet everybody and see you there in Hyderabad on 27th of July. గత 28 సంవత్సరాలుగా బాలంరాయ్లో పెద్ద ఎత్తున దండుమారమ్మ దేవాలయ పలహార బండి ఊరేగింపు కొనసాగడం జరుగుతుందని, పార్టీలకు అతీతంగా నాయకులను ఆహ్వానించడం జరుగుతుందని, టాలీవుడ్ బాలీవుడ్ నటులతో పాటు జబర్దస్త్ టీం సభ్యులు సైతం పలహార బండి ఊరేగింపుకు ఆహ్వానించడం జరిగిందని ప్రమోద్ తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, మాజీ ఎంపీ హనుమంతరావు, ఎమ్మెల్సీ చింతపండు నవీన్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్లతో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికను అందజేసినట్లు ప్రమోద్ తెలిపారు. బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణన్ సైతం పలహార బండి ఊరేగింపులో పాల్గొని సందడి చేయనున్నట్లు ప్రమోద్ తెలిపారు. ఆదివారం జరిగే పలహార బండి ఊరేగింపులో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని ప్రమోద్ కోరారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులు పాల్గొననున్నారని తెలిపారు. దండుమారమ్మ పలహార బండి ఊరేగింపును కొన్ని సంవత్సరాల క్రితం ప్రమోద్ కుమార్ తండ్రి డిఎల్ అర్జున్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండేవారు. తండ్రి అనంతరం ఆయన కుమారులు ప్రమోద్, ప్రవీణ్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. బాలంరాయ్లో జరిగే బోనాల పండుగ వేడుకలకు పలహార బండి ఊరేగింపులో కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక హైలైట్ గా నిలుస్తున్నాయి. ఆదివారం 7 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలు సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగుతుంటాయి. ప్రతి సంవత్సరం నటీనటుల సందడితో బాలంరాయ్ శ్రీ దండుమారమ్మ దేవాలయ బోనాల వేడుకలకు ప్రమోద్, ఆయన సోదరుడికి మంచి గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి. ఎటువంటి చందాలు తీసుకోకుండా సొంతంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ బోనాల పండుగ వేడుకలను వారు ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు. సెయింట్ పీటర్స్ గ్రామ హైస్కూల్లో బోనాల పండుగ వేడుకలు సందడిగా సాగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పనికగా బోనాల పండుగ వేడుకలను బోయినపల్లి ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలో ఒకటైన సెయింట్ పీటర్స్ గ్రామ హైస్కూల్లో గురువారం బోనాల పండుగ వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు బోనాల పండుగ విశిష్టతను తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, ఆటపాటల మధ్య వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని కొలిసిన వారిని దుష్టశక్తుల నుండి అమ్మవారు రక్షించడం జరుగుతుందని, ఆ విశిష్టతను తెలియజేసేలా బోనాల పండుగ ప్రత్యేకతను చాటి చెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి పండుగ విశేషాలు విద్యార్థులకు తెలియజేయడం ఎంతో ముఖ్యమని ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత రంధీర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రంధీర్ రెడ్డి బోనాల పండుగ వేడుకల్లో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహిస్తూ కార్యక్రమాన్ని తిలకించారు. విదేశాల నుండి కంటోన్మెంట్ కు చేరుకున్న ఆ నాయకుడు తమ పార్టీ అధినేత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. గత నెల అమెరికాకు వెళ్లిన టీఎన్ శ్రీనివాస్ విదేశీ పర్యటన ముగించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. 2వ వార్డు కట్టమైసమ్మ, కృష్ణానగర్ బస్తీవాసులతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ జన్మదిన వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా బస్తీలో ఉన్న చిన్నారులను బిస్కెట్లు, చాక్లెట్లు టీఎన్ శ్రీనివాస్ అందజేశారు. 2వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్తో పాటు సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, శ్యామ్రెడ్డి, దేవరాజ్, శోభా తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 7వ వార్డులోని సీనియర్ నాయకుడు కెవి శంకర్రావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ కార్యాలయం సందడిగా మారింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కేవీ శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా కేటీఆర్ తీసుకెళ్లారని కెవి శంకర్రావు అన్నారు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, హామీలను నెరవేర్చడం లేదని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కెవి శంకర్రావు అన్నారు. కార్యక్రమంలో వాసుదేవన్, అమర్, బాలకృష్ణ, రాజు, శ్రీనివాస్, సాయిశీలన్, వినయ్ కుమార్, అశోక్ కుమార్, చిన్న, జహంగీర్, కృష్ణ, ప్రమోద్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్ ఆనంద్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని గిఫ్ట్ స్మైల్ భాగంగా గిఫ్ట్ ప్యాక్లను పలువురికి అందజేశారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ చేతుల మీదుగా పలువురు బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశారు. 4వ వార్డు లక్ష్మీనగర్ లో డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు అశోక్ తో కలిసి బస్తీలో ఉన్న బాలింతలకు ఎల్ ఆనంద్ కిట్లను పంపిణీ చేశారు. బస్తీ అధ్యక్షుడు అశోక్ తో కలిసి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాయి, శత్రు, శేఖర్, నల్లరాజు,
రోషన్, మోహన్, రాకేష్ జోడి బ్రదర్స్, ఝాన్సీ విజయలక్ష్మి, మనీషా, సదాలక్ష్మితో పాటు పలువురు కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉద్యమ నేత జంగిల్ రాజు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు పలువురు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలను జరుపుకున్నారు. మారేడుపల్లి టీచర్స్ కాలనీ అంబేద్కర్ నగర్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్యపై అధికారులు స్పందించారు. యుద్ద ప్రాతిపదికన మరమ్మతు పనులను హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు ప్రారంభించారు. టీచర్స్ కాలనీతో పాటు అంబేద్కర్ నగర్ లో గల్ఫర్ల ద్వారా మురుగును బయటకు పంపిస్తున్నారు. మారేడుపల్లి వాటర్ వర్క్స్ అధికారి కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ను ఆమె కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను వివరించారు. వీలైనంత త్వరగా పైప్ లైన్ పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తామని కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ కు తెలియజేసినట్లు కొంతం దీపికా నరేష్ తెలిపారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని బీజేపీ కంటోన్మెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్ గురువారం నిర్వహించారు. పుట్టి పెరిగిన ప్రాంతంలో తన తల్లిని స్మరించుకుంటూ తల్లి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని బొల్లారం మహంకాళి దేవాలయంలో టీఎన్ వంశతిలక్ నిర్వహించారు. బొల్లారంలో జన్మించి జాతీయ స్థాయి నాయకురాలుగా ఎదిగి మాజీ మంత్రిగా కొనసాగిన తన తల్లి టీఎన్ సదాలక్ష్మి పుట్టి పెరిగిన ప్రాంతానికి తాను ఎల్లవేళలా రుణపడి ఉంటానని టీఎన్ వంశతిలక్ స్మరించుకున్నారు. టీఎన్ సదాలక్ష్మి వర్ధంతిని పురస్కరించుకుని మహంకాళి దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీఎన్ వంశతిలక్ నిర్వహించారు. అమావాస్య సైతం కలిసి రావడంతో పలు రకాల రుచికరమైన ఆహార పదార్థాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీలకు అతీతంగా నాయకులకు టీఎన్ వంశతిలక్ ఆహ్వానించారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్, మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ శ్రీనివాస్, ధనంజయచారి, ప్రతీక్ జైన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. తన తల్లిదండ్రులు టీఎన్ సదాలక్ష్మి, డాక్టర్ టీవీ నారాయణల జ్ఞాపకార్థం కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుందని టీఎన్ వంశతిలక్ తెలిపారు. తనకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్న బీజేపీ నాయకులకు, కంటోన్మెంట్ ప్రజలకు రుణపడి ఉంటానని టీఎన్ వంశతిలక్ అన్నారు. దాతలను తీసుకురావడంలో జంపన కృషి ఫలిస్తుండగా ఆయన వేసిన బాటలో ఇప్పుడు మరో ఆలయంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం ఏర్పడింది. ఆయన చేతి చలవతో ప్రారంభమైన పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతుండగా అమ్మవారి దయతో అమావాస్య అన్నదానాలు ఎల్లవేళలా ఇలానే కొనసాగుతాయని కోరుకుంటున్నట్లు బోర్డు మాజీ విపి జంపన తెలియజేశారు. అమావాస్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా మొదటగా బాపూజీ నగర్ నల్లపోచమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో పాటు హ్యూమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రకాష్ భాటియా పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇరువురు కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వందలాది మందికి అమావాస్యను పురస్కరించుకుని అన్నప్రసాదాలను పంపిణీ చేసి వారి అభినందనలు అందుకున్నారు. కార్యక్రమంలో అజిత్, దుర్గయ్య, నరసింహ, ప్రేమ్ ముద్రాజ్, మారుతి గౌడ్, రామారావు, శ్రీకాంత్, నరేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక అనంతరం నూతనంగా అగర్వాల్ సమాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన అన్నదాన కార్యక్రమాన్ని జంపన ప్రారంభించారు. చిన్నతోకట హనుమాన్ ఆలయంలో అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అగర్వాల్ సమాజ్ నిర్వాహకుల ఆహ్వానంతో వేడుకల్లో జంపన పాల్గొని అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో సమాజ్ ప్రతినిధులు సుమిత్, సునీల్, సంతోష్, ఆనంద్, సురేష్, దుర్గాప్రసాద్, సౌరతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ చిన్నతోకట్ట కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని జాజుల కుటుంబీకులు యథావిధిగా కొనసాగించారు. అమావాస్యను పురస్కరించుకుని జాజుల విఠలరావు, విజయలక్ష్మి దంపతుల సారథ్యంలో జాజుల క్రాంతి, సాయి సోదరుల పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా పలువురు అతిథులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం అన్నప్రసాదాల వితరణ కార్యక్రమం చేపట్టారు. అతిథులుగా స్థానిక నాయకులు జంపన ప్రతాప్, టీఎం శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, అరుణ్ యాదవ్, విశ్వతో పాటు పలువురు పాల్గొన్నారు. అజయ్, శేఖర్, గోపాల్ తో పాటు పలువురు తమ వంతు సహకారాన్ని అందించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అమావాస్య అన్నదానానికి పెట్టింది పేరుగా కొనసాగుతుంది. కంటోన్మెంట్ వ్యాప్తంగా వార్డుల వారీగా పెద్ద ఎత్తున అమావాస్య అన్నదానాలు నిర్వహిస్తున్నారు. ఓల్డ్ వాసవి నగర్ లో వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమావాస్య అన్నదానానికి విశేష స్పందన లభిస్తుంది. పెద్ద ఎత్తున అమావాస్య అన్నదానంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని వాసవి సేవా సమితి సభ్యులు తెలిపారు. దాతలుగా ముందుకొస్తున్న ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడ హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ హాజరై అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథిగా హాజరైన బొగ్గారపు దయానంద్ ను సీనియర్ నాయకులు చొల్లెటి రమేష్ నివాసానికి ఆహ్వానించి సన్మానించారు. కంటోన్మెంట్ 2వ వార్డు బీరప్ప దేవాలయం వద్ద నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను నిర్వాహకులు జంగిల్ రాజు తెలిపారు. బీరప్ప దేవాలయం వద్ద గత కొన్ని సంవత్సరాలుగా అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
మాకు సహాయం చేసి సహకరించి అన్నదానానికి ప్రతి నెల అన్నదానానికి ఆయన వృత్తాపత్తి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. గురువారం జరిగిన అన్నప్రసాద కార్యక్రమంలో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి, ఇందిరమ్మ నగర్ బీరప్పగుడి కుర్మ సంఘం అధ్యక్షుడు నాగరాజ్తో పాటు కమిటీ సభ్యులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను చాటి చెప్పేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఐకమత్యంగా ముందుకు సాగుతున్న తమ సంఘం సభ్యులకు నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న గజ్జల నగేష్, సదాకేశవరెడ్డి, నాగరాజులను ఘనంగా సన్మానించారు. నూతన అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి రాబోయేది మన 3వ తారీఖు బోనాల పండుగ. ఆ బోనాల పండుగ శుభ సందర్భంగా ఇవాళ నా కుల బాంధవులు, నా కుల కుటుంబ సభ్యులందరూ వీళ్ళు నాకు సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. అమావాస్యను పురస్కరించుకుని కంటోన్మెంట్ 2వ వార్డుతో పాటు 1వ వార్డులో కలియ తిరుగుతూ అమావాస్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అతిథిగా హాజరైన టీఎన్ శ్రీనివాస్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. 2వ వార్డు ఉషా గోడన్లో వద్ద ప్రతి అమావాస్య రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అతిథిగా హాజరైన టీఎన్ శ్రీనివాస్ ప్రారంభించారు. 1వ వార్డు బోయినపల్లి అమ్మవారి దేవాలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి సుడిగాలి పర్యటన చేస్తూ 2-3 వార్డుల పరిధిలో నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి నెల 2వ వార్డు, 3వ వార్డు పరిధిలో అమావాస్య రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. బీరప్ప దేవాలయంతో పాటు ఆశా గౌడన్ వద్ద నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని సదాకేశవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను సదాకేశవరెడ్డి అభినందించారు. ప్రతి నెల వేలాది రూపాయల ఖర్చుతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న పట్ల సదాకేశవరెడ్డి అభినందించారు. కంటోన్మెంట్ 7వ వార్డులో నిర్వహించే అన్నదాన ప్రసాద కార్యక్రమానికి రోజు రోజుకి విశేష స్పందన లభిస్తుంది. కొంతమందితో మొదలైన అన్నప్రసాద కార్యక్రమం నేడు 1000 మంది వరకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అన్నదాతలుగా నిలుస్తున్నారు. తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయ అడ్హాక్ కమిటీ చైర్మన్ మురళీ ముదిరాజ్ సారథ్యంలో దాతల సహకారంతో ప్రతి నెల అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. గురువారం నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమాన్ని మురళీ ముదిరాజ్ ప్రారంభించారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. గురువారం జరిగిన అన్నప్రసాద కార్యక్రమానికి దాతలుగా అశోక్, మురళీ ముదిరాజులు నిలిచారు. మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో విజయవంతంగా అమావాస్య అన్నదానాన్ని కొనసాగించడం జరుగుతుందని వారు తెలిపారు. మధు, అశోక్, రాజేష్, ఉపేందర్, సదానంద్, రామకృష్ణ, శ్రీకాంత్, శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. అమావాస్యను పురస్కరించుకుని బోర్డు మాజీ సభ్యురాలు పారసాని భాగ్యశ్రీ సారథ్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పారసాని కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు యశ్వంత్ కుమార్ల సారథ్యంలో ప్రతి నెల అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎర్రోల రుక్మయ్య, రాజు, చిన్నన్న, పాండురంగరావు, చిరంజీవి, ఉమేష్, వేణుగోపాల్, సురేష్, వినోద్, నరేష్, వెంకటేష్, సంతోష్, అనురాధారెడ్డి, పద్మావతి, కమలేష్, మోని, భీమరావులతో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అమావాస్యను పురస్కరించుకుని పలు చోట్ల జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బోయినపల్లిలో జాజుల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పిడి మధుకర్ను జాజుల క్రాంతి కుమార్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రతి నెల నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంపై ముప్పిడి మధుకర్ జాజుల కుటుంబ సభ్యులను అభినందించారు. బోయినపల్లి బాపూజీ నగర్ నల్లపోచమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 1వ వార్డు ఇన్ఛార్జ్ మారుతిగౌడ్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి నెల నల్లపోచమ్మ ఆలయం వద్ద అన్నప్రసాద కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు నిర్వహించడం జరుగుతుందని మారుతిగౌడ్ అన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు సంజీవయ్య నగర్ లో బోరు మరమ్మతులకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దాల నరసింహ దృష్టికి సంబంధిత సమస్యను బస్తీవాసులు తీసుకెళ్లారు. దీంతో ఈ చవాని సహకారంతో బోర్డు అధికారుల దృష్టికి పెద్దాల నరసింహ తీసుకెళ్లారు. గురువారం బోర్డు సిబ్బంది బోరుకు మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను పెద్దాల నరసింహ పరిశీలించారు. రవి, పరశురాం, శ్రీనివాస్, రాజు, రమేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ నెల 26న మల్లారెడ్డి గార్డెన్ లో పద్మశ్రీ అవార్డు గ్రహీత
ఎస్సీ వర్గీకరణ సాధించిన ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిర్వహించే సన్మాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కంటోన్మెంట్ ప్రజలు పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరశురాం పిలుపునిచ్చారు. గురువారం కంటోన్మెంట్లో పలు చోట్ల సన్మాన కార్యక్రమానికి సంబంధిత కరపత్రాలను ఇంటింటికి వెళ్లి పరశురాం అందజేశారు. ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం కొరకు మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం చిరస్మరణీయమని ఆయన అన్నారు. సన్మాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాల్సిందిగా కరపత్రాలను అందజేయడం జరుగుతుందని పరశురాం తెలిపారు. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి పద్మశాలి చేనేత కళాకారులు తయారు చేసిన పట్టు వస్త్రాలను గురువారం సమర్పించారు. పద్మశాలి సంఘం నాయకులు ఎస్ఎస్ జయరా సారథ్యంలో ఏనుగుల అనిల్ కుమార్, శ్రావణి దంపతులు అమ్మవారికి వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, కార్యనిర్వహణాధికారి వసంత, చంటిబాబులతో పాటు ఆలయ చైర్మన్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శ్రావణి, రజనీ, నవ్య, రాజేష్, ఉపేందర్, వెంకటేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. జన్ ఆరోగ్య సమితి కమిటీ సభ్యుల సమావేశం రసూల్పురలో నిర్వహించారు. రసూల్పుర మెడికల్ ఆఫీసర్ల సారథ్యంలో జరిగిన సమావేశంలో బస్తీ ద్వారకాన్ సభ్యులు పాల్గొన్నారు. జన్ ఆరోగ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాలను విజయవంతం చేసేలా పలు సలహాలు, సూచనలు అందజేశారు. వర్షాకాలంలో ప్రబలే రోగాలపై అవగాహన కల్పిస్తూ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. వర్షపు నీటితో రోడ్డుపై ఉన్న గుంత నిండిపోవడంతో ఆ గుంతలో పడిన ఆటో 2 పల్టీలు కొట్టింది. వెంటనే స్థానికులు పరుగులు పెడుతూ వచ్చి ఆటోను లేపి అందులో ఉన్న వారిని బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. కంటోన్మెంట్ బోయిన్పల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ట్రాలీ ఆటో చిన్నతోకట్ట కట్టమేసమ ఆలయం వద్దకు రాగానే రోడ్డుపై వర్షానికి గుంతలో నీరు నిలవడంతో గుంతను గమనించకుండా ఆటో డ్రైవర్ ఆటోను వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. దీంతో వెంటనే ఆటో బోల్తా కొట్టగా వెంటనే వాహనదారులు, స్థానికులు స్పందించి ఆటోను పైకి తీశారు. వెంటనే స్థానికులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పగా రోడ్లపై గుంతలు పూడ్చాలంటూ కోరిన అధికారులు స్పందించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ రోడ్డుపై గుంతలతో పలువురు వాహనదారులు కింద పడిపోతున్న పరిస్థితి ఉందని అధికారులు స్పందించాలంటూ స్థానికులు కోరుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.